వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. 3 లక్షల మంది ఉద్యోగుల భద్రత, వారి సంక్షేమమే ధ్యేయంగా శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగుల జేఏసీ ముందుకు సాగుతుందని రిటైర్డ్ ఐఆర్ఎస్ రంగిశెట్టి మంగబాబు అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగుల జేఏసీ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు, వాటికి పరిష్కారం కోసమే ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, ఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. సార్, మీరు జేఏసీగా ఫామ్ అవడానికి రీజన్ ఏంటి? జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, అంటే కలిసికట్టుగా యాక్షన్ తీసుకోవటం ఈ కమిటీ యొక్క ఉద్దేశం. ఎందుకు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇది ఏంటి? ఇది ఉద్యోగ జేఏసీ అంటే ఉద్యోగుల వెల్ఫేర్ ఈజ్ అవర్ మోటో. ఉద్యోగులకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటే అఫీషియల్ ప్రాబ్లమ్స్ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వీటిని టేకప్ చేసి ప్రభుత్వం నుంచి ఏమి ఈ యొక్క సమస్యలకు ఎలా పరిష్కారం తీసుకోవాలి, ఇది మా ముందున్న మెయిన్ ఎజెండా. దీనికోసం ఈ జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ మేము తీసుకొని వెళ్తాము. ఇక ప్రాబ్లమ్స్ ఏమిటనేది వాళ్ళ కూర్చొని డిస్కస్ చేయబోతున్నాము. ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగ నాయకుల్లో కొద్దిగా నిర్లిప్తత ఎక్కువైందనే ఉద్దేశం కూడా ఉంది బాబు. ఎందుకంటే ప్రతి ఉద్యోగికి తమ సమస్యలను సాధించుకోవడానికి రకరకాల వేదికలు ఉంటాయి, రకరకాల దానికి కులపరంగా ఉన్నాయి, అట్లానే సంఘపరంగా, డిపార్ట్మెంట్ పరంగా కూడా ఉన్నాయి. కానీ మేము రాయల వారసులుగా మేమేం చెప్తున్నామంటే మాకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి అనేది మా బాధన. ఆ బాధలన్నిటిలో నుంచి ఏదైనా ఒక పరిష్కారం వెతకాలని, ఆ పరిష్కారమే ఈ శ్రీకృష్ణ దేవరాయల ఉద్యోగ జేఏసీ అనేది మా సంకల్పం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.